హాయ్ అండి. వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ముందుగా సీమాంధ్ర రుచులు అండ్ వ్లాగ్స్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. నేనిక్కడైతే మేము ట్రిప్‌కి బెంగుళూరు వెళ్ళామండి హాలిడేస్‌లో. అక్కడి నుంచి మేమైతే బెంగుళూరు నుంచి కూర్గ్ ట్రిప్‌కైతే ప్లాన్ చేసుకున్నాము. అక్కడ కూర్గ్ ట్రిప్‌కి ప్లాన్ చేసుకున్నప్పుడు మేము 13 సీట్ వెహికల్ ఒకటి బుక్ చేసుకున్నామండి. అక్కడి నుంచి మా అన్నయ్య వాళ్ళు, మేము అందరం కలిసి కూర్గ్‌కైతే వెళ్ళడం జరిగింది. ఆ కూర్గ్‌కు వెళ్ళే దారిలో మనకి ఒక చోట బౌద్ధ మత స్థాపికులు 1963లో స్థాపించిన బౌద్ధ మత టెంపుల్ ఒకటి ఉందండి. దానిని మనము గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలుస్తాము. అక్కడైతే ఆ టెంపుల్ చుట్టూ పరిసరాలు అంతా చాలా బావుంటుందండి. టెంపుల్ చాలా బావుంది. తర్వాత అక్కడ బౌద్ధ స్వీకరించి ఉంటారు కదండీ! వాళ్ళు విద్య నేర్చుకుంటూ ఉన్నారు. అక్కడైతే చాలా చాలా ప్రశాంతంగా చాలా బావుందండి. చూడముచ్చటగా ఉంది. అది మనకి దాదాపుగా ఒక 2 గంటల నుంచి 2:30 గంటల సమయంలో మనము బెంగుళూరు నుంచి వెళ్ళేటప్పుడు కూర్గ్‌కి దారిలో వస్తుందండి. ఇదొచ్చి జిల్లాలో కర్ణాటక కూర్గ్ జిల్లాలో బైలకుప్పెలో ఉందండి. నామ్‌డ్రోలింగ్ నిగ్మాపా మఠం అటండి ఇది. ఒకవేళ ఏదన్నా తక్కువ, ఎక్కువైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా మీరు ఏమి అనుకోద్దండి. కొంచెం డిఫరెంట్‌గా ఉంది ఈ పదం అనేది. సో, మేమైతే అక్కడికి వెళ్ళాము. అక్కడ చాలా చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. చాలామందైతే విజిట్ చేస్తున్నారు. చాలా బావుంది. తప్పకుండా వెళ్ళే దారిలో మీరెప్పుడైనా కూర్గ్‌కి వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళే దారిలో తప్పకుండా విజిట్ చేయండి.
తర్వాత మేమైతే అక్కడ గోల్డెన్ టెంపుల్‌ని సందర్శించిన తర్వాత మేమైతే నిసర్గధామం వెళ్ళామండి. నిసర్గధామం వచ్చేసి కావేరీ నది ఒడ్డున ఉంటుంది. అంటే కావేరి అక్కడ ప్రవహిస్తూ ఉంటుందనమాట. అది ఒక వంతెనతో కూడి ఉంటుంది. చాలా బావుంటుంది. మనము ఆ వంతెన దాటి మనం ఆ పార్కులోకి నిసర్గధామంలోనికి మనం వెళ్ళాలి. అక్కడైతే చాలా చాలా పక్షులున్నాయి. అలాగే రామచిలకలు మనము ఫుడ్ ఏదైనా పెట్టి వాళ్ళు మనకి అక్కడ వెళ్లి రౌండ్‌గా నిల్చుంటే ఫుడ్ పెడతారండి. మనం చెయ్యి ఇలా పెడితే ఆ చిలకలన్నీ వచ్చి మన చేతి మీద వాలుతూ ఉంటాయి. అసలు చూడముచ్చటగా ఉంటుంది. చాలా రకాల పక్షుల్ని కూడా మనం అక్కడ చూస్తామండి. ఇదొచ్చేసి కర్ణాటకలోని కొడగు జిల్లాలో కావేరీ నదిచే చుట్టుముట్టబడి 64 ఎకరాల ప్రశాంతమైన నదీ ద్వీపం కుషాల్ నగర్‌కు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో మరియు మడికేరికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది మొత్తము పచ్చని వెదురు తోటలతో దట్టమైన పచ్చదనంతో నిండుకొని ఉంటుంది. ఇక్కడ ప్రవేశ రుసుమొచ్చేసి రూ. 50 ఒక్కొక్కరికి అండి. మరి లోపలికి వెళ్ళిన తర్వాత మనము ఏ పక్షుల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఒక ఫీజనేది ఉంటుంది. అది 100-50 వరకు ఉంటుంది. ఒక్కొక్క పక్షుల రేట్ ఒక్కొక్కలాగా. కొన్నిటికి ఫుడ్ పెట్టడం మనం కొనుక్కొని అక్కడ ఫుడ్ పెట్టడం అయితే జరుగుతుంది. అదైతే కొంచెం ఫుడ్ ఇస్తారు. అంటే కొంచెం గడ్డి అలా ఇస్తారు. అది వచ్చేసి మనకి రూ. 20. కానీ మనము ఏ పక్షిని మన మీద అంటే ఇక్కడ చాలా మంది పక్షుల్ని పెట్టుకొని నిల్చుంటారు. దానికైతే 150 నుంచి 100-150 వరకు చార్జ్ అయితే చేస్తున్నారండి. ఇక్కడ చూపుర్లకి బాగా ఆకర్షణగా నిలిచేదైతే ఈ వేలాడే వంతెననమాట. ఇటువైపు నుంచి అటువైపుకి వేలాడే వంతెన. ఇదొక 50 అడుగుల వరకు ఉంటుందండి. చాలా ఆకర్షణంగా అనిపిస్తుంది. ఇదండి. ఇది కూడా నేను క్లిప్‌లో ఇస్తాను. మీరు చూసేయండి.
మనము ఒక చోటికి వెళ్తూ ఉంటే చాలా మనకి దారిలో కనిపిస్తూ ఉంటాయి. చాలా ప్రదేశాలు మనము చూడకుండా ఉన్నవి చాలా ఉంటాయి. చూడటానికి వీలుగా ఉండేటివి చాలా ఉంటాయండి. అలాంటి ప్రదేశాలలో మనము తప్పకుండా కొంచెం టైం తీసుకొనైనా సరే మనము విజిట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మనము మళ్ళీ మళ్ళీ ఆ ప్రదేశాన్ని మనం సందర్శించలేం కదా! సో, అలా వెళ్తూ ఉండగా మనకి రాజా సీట్ గార్డెన్ అనేది ఒకటి ఆహ్, ఉంటుందండి. అది మడికేరిలో ఉంటుంది. ఇక్కడ అసలు చాలా బావుంటుందండి. అక్కడ సీనరీ అయితే మేఘాలు ఇలా కదిలిపోతూ ఉంటాయి. మనకి ఫోటోస్‌లో చూసుకున్నట్టయితే మనం వీడియోస్ ఏదన్నా క్యాప్చర్ చేసేటప్పుడు వెనకాల మనకి ఆ మేఘాలనేవి ఇలా వెళ్తూ ఉంటాయండి. చాలా బావుంటుంది. అలాగే చాలా సైలెంట్‌గా ఉంటుంది. ఎంత జనాలున్నా కూడా చాలా బావుంటుంది. అలాగే అక్కడ ఫ్లవర్స్ గార్డెన్ అయితే ఫ్లవర్స్ తోటి చాలా చాలా ఫ్లవర్స్ తోటి డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి చాలా బావుంటుందండి. అక్కడ రైడ్స్ కూడా ఉన్నాయి. పిల్లలకి చాలా చాలా బావుంటుంది. తప్పకుండా చూడవలసిన ప్రదేశమండి. ఇదొచ్చేసి కూర్గు జిల్లాలోని మడికేరిలో రాజాసీట్ ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ కలిగించే ఒక చారిత్రక ప్రదేశమండి. కొడుగు రాజులు తమ రాణులతో కలిసి సూర్యాస్తమయాలను ఆస్వాదించడానికి ఆ రాజాసీట్‌కి వచ్చేవాళ్ళు. తర్వాత ఇది కర్ణాటక రాజధాని బెంగుళూరు నుండి 270 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ రాజాసీట్ అనేది బెంగుళూరు నుంచి 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి కనీసము ఒక 3 గంటల సమయం అయితే పడుతుంది మనకు బెంగుళూరు నుంచి. రాజా సీట్ గాంధీ మంటప్ అని కూడా పిలుస్తారండి దీనిని. ఇదండి ఈ రాజా సీట్ యొక్క విశిష్టత. మీరు తప్పకుండా ఇది కూడా విజిట్ చేయవలసిన ప్రదేశము. తప్పకుండా విజిట్ చేయండి.
ఇప్పుడు మనం అలా వెళుతూ, వెళుతూ మనకి ఒక మంచి టెంపుల్ అయితే ఒకటి దారిలో ఉందండి. అదేంటని అనుకుంటున్నారా? ఓంకారేశ్వర్ టెంపుల్ చూడటానికి చాలా అద్భుతమైన టెంపుల్ అండి. మేము దీనినైతే నైట్ టైము సందర్శించడం జరిగింది. చాలా బావుంటుంది. మడికేరిలో 1820లో నిర్మించిన ఓంకారేశ్వర ఆలయము అత్యంత ప్రాముఖ్యమైనదండి. ఇది ఒక దర్గాను పోలి ఉంటుంది. అంటే మనకి చూడటానికి దర్గా లాగా ఉంటుంది. మరియు ఇందులో ఉన్న కొలను చేపలతో నిండి ఉంటుంది. మేము నైట్ టైమ్ వెళ్ళటం వలన మాకు చేపల్ని చూడటం మాకు వీలు పడలేదు. ఎందుకంటే ఎంత లైటింగ్ ఉన్నా కూడా సరే మనకు నీళ్ళల్లో ఉండే చేపలనేవి అంత బాగా స్పష్టంగా కనపడవు. అలా ఇక్కడైతే అసలు ఎంత బావుందంటే అంత బావుందండి. ఈ ఓంకారేశ్వర టెంపుల్‌లో మనం అడుగు పెట్టగానే మనకు తెలియని ప్రశాంతతతో, ఆహ్లాదకరంగా అందులో మేము నైట్ టైమ్ చూసాం కదా! ఆ లైటింగ్‌కి చాలా బావుంది. తర్వాత దీని పక్కనే మనకి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుందండి. చాలా మంది ఇది చూసుకొని వచ్చేస్తున్నారు. కానీ ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ గూడా చాలా బావుంది. తప్పకుండా అక్కడికి వెళ్ళినప్పుడు 2 అడుగులే కదండీ! అక్కడికి కూడా వెళ్ళేసి అది కూడా చూసేస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. తప్పకుండా ఇది ఇది కూడా మనం విజిట్ చేయవలసిన ప్లేస్ అని గుర్తుపెట్టుకోండి. ఏవండి ఈ కాలంలో ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునే వాళ్ళు ఎవరుండరు చెప్పండి? అంత అద్భుతమైన ప్రదేశము, అంత ప్రకృతి ఒడిలో సేద తీరాలి అనుకునే అంత అద్భుతమైన ప్రదేశము ఏంటనుకుంటున్నారా? అదేనండి తలకావేరి, కావేరి జన్మస్థలము. అసలు ఇది చూడటానికి కన్నులైతే సరిపోవండి. అంత బావుంది. ఎందుకంటే మేము మార్నింగ్ 9 కల్లా అంటే 8:30, 9 మధ్యలో అక్కడికి రీచ్ అయ్యాము. లైట్‌గా వర్షం పడుతుంది. మొత్తం మంచుతో నిండిపోయింది. అసలు అలా స్నో పడుతున్నట్టుగా మన మీద చిన్న చిన్న చినుకులు పడుతూ, అసలు ఒళ్ళు పులకరించిపోయేలా ఉందండి ఆ క్లైమేట్ అయితే. కానీ అక్కడ ఆ తలకావేరి, ఆ కావేరి అమ్మవారిని చూసిన తర్వాత మనకు ఇంత అద్భుతం ఇంకెక్కడైనా ఉందా అని అనక మానరండి. అంత బావుంది. హ్మ్. ప్రకృతి ఒడిలో సేద తీరాలి అని అనుకుంటారు కదండీ! అలాంటి వాళ్ళకి ఆ తలకావేరి టెంపుల్ అయితే చాలా అద్భుతమండి. అసలు మాటలు లేవనుకోండి. అది ఖచ్చితంగా మన కళ్ళతో మనం చూస్తేనే, మనం ఆస్వాదిస్తేనే మనకర్థమవుతుంది. అంత బావుందండి. ఇది తలకావేరి. మేము ఇక్కడికి మార్నింగ్ 8:30కి వెళ్ళామండి. ఇది కర్ణాటక కూర్గు జిల్లాలో ఉంటుంది. మడికేరికి దగ్గరలోనే ఉంటుందండి. అంటే ఒక 1 అవర్ అయితే టైం పడుతుంది వెళ్ళటానికి జర్నీకి.
ఇది అర్లీ అవర్స్‌లోనే మనము విజిట్ చేస్తే మనకు చాలా బావుంటుంది. అలాగే మనం ఏదన్నా ఫోటోస్ తీసుకోవాలన్నా చాలా బావుంటుంది. చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది. మధ్యలో టెంపుల్ ఉంటుంది. ఎటు చూసినా కూడా ఏమీ కనిపించవు. కాకపోతే మనకి అక్కడ కొంచెం టీ, బిస్కెట్, స్నాక్స్ లాంటివి మనకి అవైలబుల్ ఉంటాయండి. ఇంకా దీని గురించయితే నాకింక మాటలే లేవండి. అంత అద్భుతం. మరో లోకానికెళ్ళామా అన్నంత అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా విజిట్ చేయండి. ఇంతేనండి. నా ఛానల్ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. నమస్తే. ఇది వచ్చేసి మన టూర్‌లో చివరిది భగండేశ్వర స్వామి టెంపుల్, త్రివేణి సంగమం. ఇది కూడా చాలా చూడముచ్చటగా చాలా చక్కగా ఉందండి. తప్పకుండా అన్నీ కూడా విజిట్ చేయవలసిన ప్లేసెసేనండి. తప్పకుండా విజిట్ చేయండి అటు వెళితే. విజిట్ చేయకుండా మాత్రం రావద్దు. ఇక్కడ కూడా శివయ్య, విష్ణుమూర్తి ఉన్నారు. ఇంకా చాలామంది దేవతలు ఉన్నారు. తప్పకుండా విజిట్ చేయండి. టెంపుల్ అయితే అన్ని టెంపుల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఇక్కడ త్రివేణి సంగమం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ పిండ ప్రదానాలు అవన్నీ చేస్తూ ఉంటారు ఈ త్రివేణి సంగమం దగ్గర. చాలా అయితే రష్ కూడా ఉందండి. తప్పకుండా విజిట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడైతే తలనీలాలు కూడా ఇస్తున్నారు. అలాగే స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తున్నారు. కాళ్ళు కడుక్కునే వాళ్ళు కాళ్ళు కడుక్కుంటున్నారు. అలాగే తల మీద నీళ్లు చల్లుకొని కూడా వెళ్ళిపోతున్నారు. ఎవరి ఇష్టం వారిది. మీకు నచ్చినట్లయితే బాగుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.